నైలు నదీ తీరం తెల్లవారింది. ముండరి తెగ నిద్రలేచింది. శుభ్రంగా పళ్ళు తోముకున్నారు. తర్వాత గోమూత్రాన్ని నెత్తిన పోసుకున్నారు. అందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయనే కాదు, ఆవు అమ్మలాంటిదని, తమను ఎలాంటి ఆపద నుంచైనా రక్షిస్తుందని. అందుకే నేరుగా పొదుగు నుంచి పాలు తాగేస్తారు. గోవును తల్లిలా పూజిస్తారు. గోమాత జోలికొస్తే ప్రాణాలు తీసేస్తారు. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడనేగా మీ డౌట్? లెట్స్ వాచ్ ది స్టోరీ. సర్వతీర్థమయీం దేవి వేద దేవాత్మికాం శివం సురభిం యజ్ఞాస్య జనని మాతరం త్వాం నమామ్యహం. అంటే సర్వతీర్థాలు వేదాలు గోమాతలోనే ఉన్నాయని, గోవు యజ్ఞానికి తల్లి లాంటిదని, అందుకే గోవును పూజించేవారికి సకల శుభాలు కలుగుతాయి. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్లో గోవును పూజిస్తారు, తల్లిలా ఆరాధిస్తారు. ఇది దక్షిణ సుడాన్లోని ముండరి తెగ నివసించే ప్రాంతం. గోవుతోనే వీరికి రోజు మొదలవుతుంది, ముగుస్తుంది. గోవులు ఇక్కడ వారికి బలం, గర్వం, ఆస్తి, ఆత్మాభిమానం. వాటిని వీరు తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. గోమూత్రంతో స్నానం చేస్తారు. గోమయాన్ని ఒళ్లంతా పూసుకుంటారు. గోమూత్రం, గోమయం తమను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయని వీరి నమ్మకం. అంతేకాకుండా జుట్టు కూడా ఎర్రగా మారి అందంగా ఉంటుందట. అంతేకాదు, పిడకలను కాల్చి పొడి చేసి ఒళ్లంతా రాసుకుంటారు. గోవులకు ఇతర పశువులకు రాస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వారంటున్నారు. ఇది యాంటీసెప్టిక్ గా ఉపయోగపడి దోమల కాటు నుంచి రక్షిస్తుందని, ఎండల నుంచి కాపాడుతుందని కూడా చెబుతున్నారు. ముండరి తెగ ప్రజల జీవితాలు శతాబ్దాలుగా గోవులతో పెనవేసుకుపోయాయి. ఇక్కడి గోవులు ఎంతో బలంగా ఉంటాయి. అందుకే వీటిని తొలగించడానికి తరచూ దాడులు జరుగుతుంటాయి. అప్పుడు వాటిని కాపాడుకోవడానికి వీరు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. గన్లు చేతబట్టి రక్షించుకుంటారు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా అమ్మలాంటి ఆవును మాత్రం అమ్మరు. ఎందుకంటే వీరికి ఆవే అమ్మ, ఆవే అన్నీ. గోవుకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. అందుకే హిందూ ధర్మంలో గోమాతకు చాలా ప్రాధాన్యత ఉంది. మరోసారి ముండరి తెగ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ అమ్మను ప్రేమిద్దాం, గోవును పూజిద్దాం.